జగన్మోహన్ రెడ్డి అనేటోడు ఎప్పుడు ఒక్కడే పోడు. తనతో పాటు మరో 10 మందిని ముంచండి, మరో 10 మంది జీవితాలు నాశనం చేయింది. అతనికి నిద్ర పట్టదు. ఈసారి ఏకంగా జగన్మోహన్ రెడ్డి బుక్ అవ్వడమే కాదు, తను ముఖ్యమంత్రి అవడానికి కారణమైనటువంటి తన సన్నిహితుడు కేసీఆర్ని కూడా అడ్డగోలుగా ఆధారాలతో సహా బుక్ చేసేశాడు. ఇద్దరూ కలిసి జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చేసింది. అసలు ఇంతకీ ఇద్దరు ఎక్కడ బుక్ అయ్యారు, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గతంలో తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి 420 డెకాయిట్ పనులకి అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు, వైసీపీ నాయకులు జైలు పాలయ్యారు. ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సరే, గత 4 సంవత్సరాల 10 నెలలుగా చేసినటువంటి తప్పుడు పనులకి రాబోయే రోజుల్లో వేల మంది జీవితాలు జైలు పాలవబోతా ఉన్నాయి, బుగ్గి పాలవబోతా ఉన్నాయి. అది వేరే విషయం. అయితే జగన్ని నమ్ముకుంటే, జగన్తో పోతే ఎవడి బతుకైనా కాలిపోవాల్సిందే అంటానికి మరొక భారీ ఉదాహరణ లభించింది. ఇది సామాన్యమైనటువంటి ఉదాహరణ కాదు. ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాదు, ఐఏఎస్లు కాదు, ఐపీఎస్లు కాదు, పోలీసులు కాదు, ప్రభుత్వ అధికారులు కాదు. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసి మాజీ ముఖ్యమంత్రి అయిన వెంటనే తుంటి ఎముక ఇరిగి ఆసుపత్రిలో బెడ్ రెస్ట్ తీసుకుంటూ అసెంబ్లీకి రావాలంటే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడో, ఎలా రియాక్ట్ అవుతాడో అతనికి సమాధానం చెప్పేటువంటి దమ్ము లేక ఫామ్ హౌస్లో తాగి పొచ్చుంటున్నటువంటి కేసీఆర్ కాకాకి జగన్మోహన్ రెడ్డి యొక్క కాక తగిలింది. జగన్తో ప్రయాణం చేసినందుకు కేసీఆర్ బుక్ అయిపోయాడు. ఇటీవల ఒక సంచలనమైనటువంటి తీర్పిచ్చింది కోర్టు. ఏమనంటే, ఎలక్ట్రోల్ బాండ్స్ విషయంలో ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. అసలు ఎలక్ట్రోల్ బాండ్స్ అనే దాన్ని రద్దు చేస్తున్నాము. వందలాది వేలాది కోట్ల రూపాయల అధికారంలో ఉన్నటువంటి పార్టీలు దోచుకుంటున్నాయి, క్విడ్ ప్రోకోకి పాల్పడుతున్నాయన్న రీతిలో కోర్టు చెప్పడం జరిగింది. అయితే ఎక్కడే మతలబు ఉంది. బీఆర్ఎస్ పార్టీకి 960 కోట్ల రూపాయల దాకా, ఎంత అక్షరాల 960 కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్స్ రూపంలో వచ్చాయి. మరి మన జలగన్నకి ఏమీ తక్కువ వచ్చాయా? లేదు, జలగన్నకు కూడా దాదాపు 400 కోట్ల రూపాయలు వచ్చేసినాయి స్వామి. ఇదంతా కూడా బ్లాక్ మనీని వైట్ చేయటం, వీళ్ళకి ప్రభుత్వం నుంచి వాళ్ళకి లబ్ధి చేసినందుకు పారిశ్రామికవేత్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి దోచిపెట్టినటువంటి డబ్బు ఇది. ఇక్కడ 900 కోట్లు, అక్కడ 400 కోట్లు. ఊరికే ఇస్తారా? వేల కోట్లు, లక్షల కోట్లు దోచుకోవడానికి అవకాశం ఇస్తే వాళ్ళకి డబ్బు ఆ పార్టీలకి ఫండ్ రూపంలో ఇచ్చుంటారు వీళ్ళంతా కూడా. అయితే దీనిపైన విచారణ జరిగేటువంటి పరిస్థితి. ఒక్క ఎన్నికల ఏడాదిలోనే 550 కోట్లకు పైగా, ఈ 900 కోట్లలో గత ఏడాది 550 కోట్లకు పైగా డబ్బు వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి. అదేవిధంగా ఎన్నికలు ఉన్నటువంటి ఏడాదిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా, పైగా అధికారంలో ఉన్నప్పుడే వీళ్ళిద్దరికీ వందలాది కోట్ల రూపాయలు రావటం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రావట్లా. అంటే మీరు ప్రభుత్వం నుంచి ఆయాచితంగా వాళ్ళకి లబ్ధి చేకూరిస్తే వాళ్ళు మీ పార్టీలకి ఫండ్ రూపంలో, పైగా అధికారికంగా ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ఎవరు ఇచ్చారో, ఎవరు తీసుకున్నారో ప్రపంచానికి తెలియనటువంటి పరిస్థితి. చెప్పాల్సినటువంటి అవసరం లేదని రూలు. అయితే దీన్ని బ్రేక్ చేస్తూ, కాకపోతే వాస్తవంగా అక్కడ వివరాలు ఉంటాయి, ఎవరు ఇచ్చారనేది, ఎవరు తీసుకున్నారనేది, కానీ దాన్ని బయటికి రాదు అది. ఆ రకంగా ఎన్నాళ్ళు 100 కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అతను తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు కూడా, అంటే అది పార్టీ ఫండ్ తీసుకునేవాడు కాదు, తను సొంతగా భారతీయ సిమెంట్స్కో, సాక్షి పేపర్కో, సాండూరు పవర్ ప్లాంట్కో ఈ రకంగా తను దోచుకొని తను పెట్టుకుంటున్నటువంటి వ్యాపారాలకు పెట్టుబడుల రూపంలో పెట్టించి తను వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి మీద ఉండేటువంటి కేసులు మనందరికీ తెలుసుగా. 43,000 కోట్లు, 32 కేసులు, 11 సిబిఐ ఈడీ ఛార్జ్ షీట్లు. ఆ దోపిడీ గురించే 16 నెలలు జైల్లో చెప్పకూడి తిని బెయిల్ మీద తిరుగుతూ ఉన్నాడు బయట 10 సంవత్సరాలకు పైగా. ఆధారాలతో సహా దొరికిన తర్వాత ఈ అంశంలో నేను చెప్తుంది కూడా. అయితే ఇప్పుడు తనతో పాటు ప్రయాణం చేసినందుకు తన ఐడియాలు ఇచ్చాడేమో మరి కేసీఆర్కి, కేటీఆర్కి కూడా. అందుకే ఇప్పుడు వాళ్ళు కూడా ఇరుక్కుపోయేటువంటి పరిస్థితి. 900 కోట్లకు పైగా డబ్బు పారిశ్రామికవేత్తల నుంచి ఎలక్ట్రోల్ బాండ్స్ రూపంలో మీకు వచ్చిందంటే ఎవరెవరి నుంచి వచ్చింది, వాళ్ళకు మీ ప్రభుత్వం నుంచి ఏమి లబ్ధి చేకూరింది అనే దాన్ని ఒక్కసారి కనుక లిస్టు ఇస్తే ఈ క్విడ్ ప్రోకో భాగోతం బయటపడిపోయి ఇటు కేటీఆర్, అటు కేసీఆర్, వీలుంటే హరీష్ రావు, లేకుంటే కవితారావు, వీళ్ళు నలుగురులో ఎవరో ఒకరు, లేకపోతే నలుగురు, లేదా ముగ్గురు, లేదా ఇద్దరు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి. జగన్ని నమ్ముకుంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, పోలీసులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు, వైసీపీ నాయకులే కాదు,
పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇతని నీడబడితే తగలబడిపోతారంటానికి మరొక ఉదాహరణ ఈ యొక్క ఎలక్ట్రల్ బాండ్స్ అంశము. అయితే దీని మీద లోతైనటువంటి విచారం జరగాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ఇచ్చారా అనే దాని మీద కూడా విచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. జగన్తో పాటు వీళ్ళను కూడా బొక్కలో మింగాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా తప్పుడు కేసులు తప్పుడు పనులు చేసిన వాళ్ళందరూ రెడ్ బుక్లో ఉన్నారు, లోకేష్ అన్న బుక్లో. ఆ బుక్లో నాకు సంబంధించినటువంటి ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేర్లతో కూడా ఒక పేపర్ నిండిపోయింది, రెండో పేపర్ కూడా కేటాయించాల్సి వచ్చింది లోకేష్ అన్న. కాబట్టి వాళ్ళందరూ ఉత్తర 2 నెలల తర్వాత తీర్చేటువంటి బాధ్యత లోకేష్ అన్న గారు తీసుకుంటారు. వ్యక్తిగతంగా నా విషయంలో అయితే నేను ఫాలో అప్ కూడా చేస్తా. అక్రమ కేసులు పెట్టిన లుచ్చాలని లప్పుట్టుకాలని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చట్టపరంగా శిక్షిస్తాం. తప్పు చేసిన ఎవ్వడు వదిలిపెట్టేది లేదు.